హాయ్ బ్రో. హాయ్. పృథ్వీ నామినేషన్స్ శ్వేతని నైన్కాన్ చేశారు కదా, ఎలా కనిపిస్తుంది? సో ఇక చూసుకుంటే ఇప్పుడు సీత నామినేషన్ అంటే సీత గురించి ముందు సీతనే చేశాడు. సో ఇక్కడ సీత గురించి చెప్తాను, నువ్వు బాగా ఎమోషనల్ అయిపోతున్నావు, చాలా ఎక్కువగా మాట్లాడేస్తున్నావు, ఓవర్ రియాక్ట్ అయిపోతున్నావు అని చెప్పేసి అనగానే సీత అంటుంది, నేను ఎమోషనల్ అవ్వడం ఎందుకు అంటే కొన్ని టీంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ టీంలో ఎవరినో ఏదో ఎమోషనల్ అవుతున్నారు అని చెప్పేసి గేమ్లో కూడా అంటుందంట. సో దాని గురించి చెప్పాడు. సో అలా చెప్పినప్పుడు అతను డిఫెండ్ చేసుకున్నది అనమాట సీత. నేను ఎక్కడ నా ఎమోషన్ నేను ఎమోషనల్గా ఉన్నా, ఎలా ఉన్నా సరే నేను గేమ్ ఆడగలుగుతాను, నా ఎమోషన్ గురించి నేను 100 మంది ఫైట్ చేయగలుగుతాను, నేను ఎమోషన్ ఉన్నా సరే నా ఎమోషన్ నా స్ట్రెంత్, నా ఎమోషన్ నా బలం అనగానే. సో నీ ఎమోషన్ అయితే నీ ఎమోషన్ అంటే నీకు ఎమోషన్ నీకు స్ట్రెంత్, మరి నా ఎమోషన్ మాత్రం నాకు ఇదే, నా అగ్రెసివ్నెస్ నాకు స్ట్రెంత్, మరి నాకు నా ఇది మీద నువ్వు నామినేట్ చేయడం ఇష్టం పాయింట్ ఇదే. ఎందుకంటే తన అగ్రెసివ్నెస్ని తను ఎక్కడైతే నువ్వు తప్పుగా అగ్రెసివ్ అవుతుంటే కోపం అవుతున్నావు, తప్పుగా చేస్తున్నావు, కొన్ని తప్పుగా మాట్లాడుతున్నావు అనేది అది అంటాం తప్పు అంట తనకి. సో నా ఇక్కడ నామినేషన్ పాయింట్ వ్యాలిడ్ ఏంటి, ఫస్ట్ దాని మీద ఉండుంటే బాగుండేదేమో. సో ఏదో ఒక సిలీ నామినేషన్ అనుకో. కాకపోతే ఇక్కడ ఏంటంటే తను ఎక్కువగా మాట్లాడవచ్చు, అంటే తను ఎలా తీసుకున్నాడంటే తను మాట్లాడేది తప్పు కదనమాట. సో ఏదైనా బూతుల గురించి మాట్లాడినా సరే, వేరే వాటి గురించి మాట్లాడినా కరెక్టే అంట. సో కోపంలో ఉంటే ఏదైనా మాట్లాడవచ్చు అనమాట. అలా ఎక్కువ మాట్లాడానమాట నాకు పృథ్వీ. అక్కడ నచ్చలేదు, ఎందుకంటే తను చెప్పింది ఒక నామినేట్ చేసింది ఒక మంచికే. ఎందుకంటే నువ్వు కోపంలో ఉండి కొన్ని తప్పులు మాట్లాడుతున్నావు, కొంచెం మాట్లాడేది నా చండలంగా ఉంది, ఎఫ్ఓర్డ్లు కొంచెం బూతులు మాట్లాడుతున్నావు, అలాంటి తగ్గించుకొని ఇంకా ఆడవాళ్ళ మీదకి వెళ్ళి అలా చేయడం తప్పు అని చెప్పేసి చెప్పిన దానికి తను చెప్పిన దానికి తను ఏం చేశాడు, మళ్ళీ నామినేట్ చేసి నా ఎమోషనల్ కరెక్టే, నా కోపం కరెక్టే అన్నట్టుగా బిహేవ్ చేసి తను అక్కడ నామినేట్ చేశాడు. నాకు ఈ నామినేషన్ ఒక చెత్త నామినేషన్ తను చేసింది. పృథ్వీకి ఇంకా నామినేషన్ చేయడానికి బాగానే ఉంది. ఇంకా పృథ్వీ విషయం మాట్లాడుకోవాల్సి వస్తే, పృథ్వీ యష్మి మాట్లాడితే ఈ మధ్య అంటున్నాడు నాకు అనిపిస్తుంది. యష్మి టీంలోనే ఎక్కువ ఉంటున్నాడు, యష్మితోనే ఎక్కువ మాట్లాడుతున్నాడు. ప్రేరణకి యష్మి అండ్ సోనియా వీళ్ళు ముగ్గురు ఒక టీమ్గా అయితే ఈ మధ్య తయారవుతున్నట్టు నాకు అనిపించింది. వీళ్ళు ముగ్గురు ఒకేలాగా మాట్లాడుతున్నారు. ఏది చూసుకున్నా సరే మెయిన్ ఈ ప్రేరణ ఇంకా ప్రేరణను యష్మి చేసిన ఏ నామినేషన్ అయితే ఉంటాయి అదే పేస్ మీద అదే చూసుకుంటూ ఈ పృథ్వీ ప్రతిసారి చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. లాస్ట్ 2 వీక్స్ అంటే 2 వీక్స్ నామినేషన్లో చూసుకుంటే అలాగే అనిపిస్తుంది. ఈ వీక్ అంటే ఇంతకుముందు వీక్ కూడా అలాగే అనిపించింది నాకు. వీళ్ళిద్దరిని బేస్ చేసుకుని తను నామినేషన్ చేస్తున్నాడు, వాళ్ళు చెప్పిన ప్రాజెక్ట్ యాజిటీస్ చెప్తున్నాడు అని నాకైతే అనిపిస్తుంది. సో నాకు ఇక్కడైతే నచ్చలేదు అన్నమాట పృథ్వీ నామినేషన్. ఇంకా నైనికాని చేసింది కూడా సేమ్ ఇదే పాయింట్, ఇందాక ఈ పాయింట్ ఎమోషనల్ పాయింట్ ఆల్రెడీ ప్రేరణ చెప్పింది. సో ఇప్పుడు నైనికా చెప్పిన పాయింట్ ఏదైతే నైనికాకి చెప్పాడో ఆ పాయింట్ ఏంటంటే యష్మి చెప్పింది అనమాట. యష్మి నైనికాగా చెప్పింది, నువ్వు చేసిన పనులు చేయలేదు, నువ్వు ఇంకా పనులు చేయలేదు, అంటే ఒక చీఫ్ అయిన తర్వాత ఈ డివిజన్ అయిన తర్వాత పనులు చేయడం ఆపేసావు, సో నువ్వు చీఫ్గా ఫెయిల్ అయ్యావు. సేమ్ అదే క్వశ్చన్లో సేమ్ అదే అయితే నాకు అనిపించింది. సో తనకు సొంతగా ఆడే క్వశ్చన్లు లేవు, సొంతగా చేసుకునే క్వశ్చన్ లేదు. తను సొంతగా చేయాలనుకుని తన టీంలో ఉన్న సోనియాని, నిఖిల్ని, అబ్బాయిని నామినేట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు కూడా ఉన్నాయి కాబట్టి. అవి మీద చేసి వాళ్ళు సేవ్ చేయడానికి వీళ్ళు ఎటువంటి గ్రూప్గా లేకుండా నార్మల్గా ఉన్న వీళ్ళని నామినేట్ చేసి టార్గెట్ చేసి నామినేట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది పృథ్వీ కూడా. సో నాకు ఇక్కడైతే వాళ్ళు టార్గెట్ చేసుకొని నామినేట్ చేసుకోవడమే ఎక్కువగా అనిపిస్తుంది. సోనియా నామినేట్ చేసింది కూడా అలాగే చేస్తుంది. ఇక విష్ణుప్రియ వీళ్ళైతే వాళ్ళ దానికి బలి అయిపోతున్నారు. సీత, విష్ణుప్రియ, కొంచెం అభయ్ నవీన్ అనుకోవచ్చు. వీళ్ళు మాత్రం అభయ్ నవీన్ కూడా కాదు, ఓం ఆదిత్య గారు, వీళ్ళందరూ కొంచెం వాళ్ళ గ్రూప్ టీం అంటే గేమ్కి వీళ్ళు బలి అవుతున్నారని నాకు అనిపించింది. సో ఇలాగే పృథ్వీ కూడా చాలాసేపు దాని మీద గొడవ అయితే చేశాడు. ఏది సేమ్ రీజన్ వాళ్ళ మీద మాట్లాడుకున్న ప్లేట్లు తీయలేదు, ప్లేట్కి రాగలేదు. అరే బాబు, మీకు టీం డివైడ్ చేశారు, మళ్ళీ 100 సార్లు చెప్పినా సరే టీమ్స్ డివైడ్ చేశారు, ఎవరు ఫుడ్ వాళ్ళకి అన్నారు, ఎవరు దాల్ చేసుకోవాలన్నప్పుడు క్లారిటీగా ఇవ్వలేదు, క్లారిటీ అనేది రాలేదు. సో ఆ క్లారిటీ మీద తను ఆగిపోయింది, క్లారిటీ వచ్చింటే బాగుండు అనేది చూసుకుంటూ ఉంటుంది. సో ఆ క్లారిటీ ఇంతవరకు కూడా ఇవ్వలేదు బిగ్ బాస్. సో వీక్ కూడా అయిపోయింది. సో అది అయిపోయిన తర్వాత ఇంకేంటి మా దాని గురించి డిస్కషన్. సో అప్పుడే నువ్వు మాట్లాడుంటే అప్పుడే చేస్తుంటే బాగుండేది కదా. సో ప్లేట్లు తీయలేదని బిగ్ బాస్ని అడిగి బిగ్ బాస్ చేత చూపించని చెప్పి చేయించుంటే బాగుండేది కదా. సో ప్లేట్లు తీయలేదని కూడా నామినేషన్, మొన్న పుచ్చకాయ తీయలేదని ఇప్పుడు ప్లేట్లు తీయలేదు. అది నామినేషన్ చేసే దానికి ఒక రీజన్ అనేది ఉండాలి పృథ్వీ. సో నువ్వు ఒక చిన్నపిల్లగాడే కాదు, నాకు చాక్లెట్ తీసేసారు, చాక్లెట్ లాక్కెళ్ళిపోయారు, నేను నామినేట్ చేస్తున్నా, చాక్లెట్ లాక్కెళ్ళిపోయారని ఏడుస్తున్నాను అని చెప్పడానికి నువ్వు చిన్నపిల్లగాడే కాదు, కొంచెం నువ్వు మెచ్యూర్డ్ బాయ్, కొంచెం పర్సనాలిటీ ఉంది కదా అని చెప్పేసి ఏదో మాట్లాడేస్తే సరిపోద్ది. నువ్వు వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడితేనే కొంచెం బాగుంటుంది. సో ఇలా మాట్లాడితేనే కాలేదు మనుషులకి. నువ్వు అసలు ఈ వీకే వెళ్ళిపోవాల్సినవి ఇలా కొన్ని ఎందుకు ఉంచారంటే ఒక మ్యానిపులేట్ గేమ్ అనేది జరిగింది. నీతో కూడా నెక్స్ట్ బాగున్నావు కదా అని చెప్పేసి మా టీవీలో టీవీ షో ఏదైనా సీరియల్ ప్లాన్ చేసి ఉంటారు, అందుకని నేను సేవ్ చేశారు. సో నాగార్జున గారు ఇలా టీవీ షోలు చేసుకున్న తీసుకెళ్ళిపోయి టీవీ షోలు చేసుకుంటే బాగుంటుంది. వీళ్ళు ఇక్కడ ఉండి మాకు అనవసరంగా చిన్న వాటికి వేస్ట్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది అన్నమాట.